గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక విధంగా చెప్పాలి అంటే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో క్యూర్ పరిధిలో నివసిస్తున్నటువంటి ఇల్లు లేని దివ్యాంగులు మరియు ఇంటిని నిర్మించుకోవడానికి ఇంటి స్థలం లేని దివ్యాంగులు తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. దేనికోసం చూడాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో 8,000 ఇండ్లను పేదలకు నిర్మించి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో వికలాంగులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, వికలాంగులకు ఏ విధంగా ఈ 50 లక్షల ప్లాట్ వస్తుంది అన్న విషయం గురించి క్లారిటీగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రము తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జిహెచ్ఎంసి పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనుకోండి, కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో అనుకోండి, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోర్ అర్బన్ రీజియన్, దీన్నే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ అంటారు, క్యూర్ పరిధి అని అంటారు. ఈ క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాలను చేర్చడం అనేది జరిగింది. ఈ 16 నియోజకవర్గాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు నియోజకవర్గానికి 500 చొప్పున టోటల్ గా 8,000 ఇందిరమ్మ అపార్ట్మెంట్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుంది అని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ 8,000 ఇండ్లలో నియోజకవర్గానికి 500 ఇండ్లను కేటాయించడం అనేది జరిగింది. ఈ 500 ఇండ్లను నియోజకవర్గానికి కేటాయించే సందర్భంలో ఇందులో రిజర్వేషన్లను కూడా పాటించడం జరుగుతుంది అని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు. అంటే ఇందులో ఎస్సీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది, ఎస్టీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది, బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది అండ్ దివ్యాంగులకు రిజర్వేషన్ వర్తిస్తుంది అని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా రిజర్వేషన్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే టోటల్ గా ఈ 16 నియోజకవర్గాల పరిధిలో ఇచ్చేటువంటి 8,000 ఇండ్లలో దివ్యాంగులకు ప్రభుత్వమే చెప్తుంది విద్యా ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ను కల్పించడం అనేది జరుగుతుంది. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో 5% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఈ విధంగా దివ్యాంగులకు ఇచ్చేటువంటి 5% రిజర్వేషన్ ను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే 8,000 ఇండ్లలో 8,540 400 ఇండ్లు ఇక్కడ దివ్యాంగులకు వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా టోటల్ గా 400 మంది ఈ ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధి పొందుతారు. ఇక్కడ నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఒక నియోజకవర్గానికి 500 ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి 500 ఇండ్లలో 5% రిజర్వేషన్ మనం లెక్కేసుకున్నా గానీ ఒక నియోజకవర్గంలో 25 మందికి ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం అనేది ఉంది. టోటల్ గా చెప్పాలంటే నియోజకవర్గానికి 25 మంది దివ్యాంగులకు ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం అనేది ఉంది. టోటల్ గా 16 నియోజకవర్గాలను పేరు చేసుకున్నట్లయితే 400 మంది దివ్యాంగులకు ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్లు వచ్చే అవకాశం అనేది ఉంది. దీనిని తప్పకుండా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను చేయడం అనేది జరుగుతుంది. ఒక విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దివ్యాంగులు కానివ్వండి లేదా దివ్యాంగులు కలిగినటువంటి కుటుంబాల వాళ్ళు కానివ్వండి, దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తుదారుడే దివ్యాంగుడు కావలసినటువంటి అవసరం అనేది లేదు. వారి కుటుంబంలో ఎవరు దివ్యాంగులు ఉన్నా గానీ వారికి ఈ దివ్యాంగుల రిజర్వేషన్ వర్తించడం అనేది జరుగుతుంది. గతంలో ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో ఇదే జరిగింది. అప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్నటువంటి రొనాల్డ్ రోజ్ సార్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ అప్లికెంట్ దరఖాస్తుదారుడు దివ్యాంగుడు కాకపోయినా గానీ
వారి కుటుంబంలో వారి కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి దివ్యాంగులు ఉన్నట్టయితే ఆ కుటుంబానికి దివ్యాంగుల రిజర్వేషన్ వర్తించే విధంగా డ్రాలు తీయడం అనేది జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల దివ్యాంగుల కుటుంబాలకు చాలా మందికి న్యాయం జరగడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అప్లికెంట్ దివ్యాంగుడే కావాల్సినటువంటి అవసరం లేదు. వారి కుటుంబంలో ఎవరు దివ్యాంగులు ఉన్నా గానీ దరఖాస్తు సమయంలో మీరు దివ్యాంగుల అన్న కాడ మీరు టిక్ మార్క్ చేసి మీరు దివ్యాంగుల రిజర్వేషన్ ను పొందాలని అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల 5% రిజర్వేషన్ పరిధిలో 400 మందికి ఇక్కడ ఇందిరమ్మ అపార్ట్మెంట్లు వచ్చే అవకాశం అనేది ఉంది. మరియు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్సీ దివ్యాంగులకు, ఎస్టీ రిజర్వేషన్ లో ఎస్టీ దివ్యాంగులకు, బీసీ రిజర్వేషన్ లో బీసీ దివ్యాంగులకు ఇక్కడ న్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. మరియు జనరల్ లో కూడా దివ్యాంగులకు న్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా పీడబ్ల్యూడి దివ్యాంగుల రిజర్వేషన్ లో ఇక్కడ వికలాంగులకు ఇందిరమ్మ అపార్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ లో ఏ క్యాస్ట్ దివ్యాంగులకు ఆ క్యాస్ట్ రిజర్వేషన్ వర్తించినట్టయితే అందులో కొంత భాగం వారికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ జనరల్ లో కూడా డ్రా తీసినప్పుడు చాలా మంది వికలాంగులకు ఇక్కడ న్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మందికి ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం అనేది ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో, డ్రా ప్రక్రియలో నేను స్వయంగా పాల్గొనడం అనేది జరిగింది. అక్కడ జరిగినటువంటి సన్నివేశాలను చూడడం అనేది జరిగింది. ఈ విధంగా రిజర్వేషన్లను అప్పుడు వర్తింపజేయడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా మంది దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయి. ఇక్కడ దివ్యాంగుడు దరఖాస్తుదారుడు దివ్యాంగుడు కాకపోయినా గానీ వారి కుటుంబ సభ్యుల్లో దివ్యాంగులు ఉన్నట్టయితే వారిని కూడా కన్సల్ట్ చేసి వారికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో డ్రా తీసి వారికి న్యాయం చేయడం అనేది జరిగింది. గతంలో పరిపాలకులు జిహెచ్ఎంసి కమిషనర్ గారు ఈ విధంగా వివరించి ఎక్కువగా వికలాంగులకు న్యాయం జరిగే విధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధానాన్ని అవలంబించి ఎక్కువ మంది దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి అని చెప్పేసి నేను వికలాంగుల సంఘాల వారికి, ప్రతినిధులకు నేను ఒక సూచన అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో, క్యూర్ పరిధిలో నివసిస్తున్నటువంటి ఇండ్లు లేనటువంటి వాళ్ళు, కట్టుకోవడానికి స్థలం లేని దివ్యాంగులు తప్పకుండా మీరు ఈ ఇందిరమ్మ ఇంటి కోసము దరఖాస్తు చేసుకోండి. 50 నుంచి 60 లక్షల విలువ చేసేటువంటి ప్లాట్ ను, అపార్ట్మెంట్ ను మీరు పొందవచ్చు. ఎందుకు నేను పదే పదే చెప్తున్నాను అంటే గతంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా నియోజకవర్గాల్లో వికలాంగులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ను ఫిలప్ చేయలేకపోయారు. వికలాంగులు లేకపోవడం వల్ల వికలాంగులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఇండ్లను ఇతరులకు వర్తింపజేసి ఇతరులకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా చాలా నియోజకవర్గాల్లో వికలాంగులు లేకపోవడం వల్ల వారికి వచ్చే వికలాంగులు ఇతరులు పొందడం అనేది జరిగింది. కాబట్టి ఈసారి ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నివసిస్తున్నటువంటి దివ్యాంగులందరూ కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. దివ్యాంగులే కాదు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు దివ్యాంగులు ఉన్నా గానీ వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. మీరు వికలాంగులు కాకపోయినా, మీ కుటుంబంలో వికలాంగులు లేకపోయినా గానీ మీకు తెలిసినటువంటి బంధుమిత్రులలో, స్నేహితులలో ఎవరైనా వికలాంగులు ఉన్నా, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వికలాంగులు ఉన్నా తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి. వారికి ఇందిరమ్మ అపార్ట్మెంట్ వచ్చే విధంగా సహకారాన్ని అందించండి. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వ తేదీ చివరి తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది. ఆగస్టు 10వ తేదీ వరకు మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.